ప్రముఖ నటి కస్తూరి శంకర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఏకంగా జైలుకి వెళ్లి వచ్చిన ఈమె ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ కేసుపై స్పందించి మళ్లీ వార్తల్లో నిలిచింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9662649997. ఇది ఇలా ఉండగా మంగళగిరిలో మీడియా నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు అల్లు అర్జున్ గురించి ఇటు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడిన మాటలు దృష్టిలో పెట్టుకుని ఒక పోస్ట్ షేర్ చేసింది కస్తూరి శంకర్. ఇక దీంతో ఈమె పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా కస్తూరి శంకర్ తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా పెద్దరికం అంటే పవన్ కళ్యాణ్దే, చాలా మెచ్యూరిటీగా ఎంతో హుందాగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా తన మన అధికారం అనే ఎలాంటి పక్షపాతం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పారు. మనమందరం ఈ అల్లకల్లోలమైన విషాదాన్ని వదిలేసి వినయంగా 2025లోకి అడుగు పెడదాం అని అందులో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ సైతం ఆమె షేర్ చేసింది. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా చిట్ చాట్ లో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. రేవతి గారు మృతి చెందిన వెంటనే వాళ్ళ ఇంటికెళ్లి పరామర్శిస్తే సరిపోయేది. అక్కడే మానవతా దృక్పథం లోపించినట్టుగా అనిపించింది. కనీసం అల్లు అర్జున్ కాకపోయినా సినిమా యూనిట్ లో ఎవరో ఒకరు వెళ్లినా బాగుండేది. ఇక్కడ అల్లు అర్జున్ మాత్రమే తప్పుపట్టడం సరికాదు. ఎవరైనా సరే, ఏ హీరో అయినా తన సినిమా విడుదలైన మొదటి రోజు థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడాలి అనుకుంటారు. నేనైనా అలాగే చేస్తాను అంటూ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడారు. ఆ వెంటనే చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. అక్కడ తప్పు జరిగింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవేళ అక్కడ నేనున్నా సరే, నేను తప్పు చేసినా అరెస్ట్ చేయండి అని అసెంబ్లీలో చెప్పాను. అందుకే పోలీసులు తారతమ్యం లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఏదేమైనా రేవతి మరణం తర్వాత వెంటనే అల్లు అర్జున్ లేదా సినిమా యూనిట్ ఎవరొకరు స్పందించి ఉంటే అక్కడితో సమస్య ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ని ఆమె షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని అందరికీ మరోసారి తెలియజేసింది. ఇక ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.